తెలుసా ప్రశాంత్ యాదవ్ కొట్టాలి. మేమైతే ఇప్పుడు ఢిల్లీలో మెయిన్ లొకేషన్స్ అయితే బస్ లో ట్రిప్ అయితే తీసుకుపోతున్నాం. మంచికి 400 బస్ అయితే బుక్ చేసినాం, వస్తుంది. అన్ని లగేజ్ చదువుకున్నాం, రూమ్ చెక్అవుట్ చేసినాం, వెళ్తున్నాం అనమాట. ఏమేమి లొకేషన్ పోతున్నాం అన్ని చూపెడతాం, ఎంజాయ్ చేయండి. అక్కడ పోయినాక చూపెడతాం ఏమేమి లొకేషన్ పోతున్నాం. బస్ వచ్చింది, ఇదే బస్ లో పోతున్నాం ట్రిప్ కి. చూసుకున్నట్లయితే టికెట్లు అయితే బుక్ చేసాము, బస్ టికెట్లు. పోతున్నాము అంతా ఢిల్లీ మొత్తం తిరిగిరానికి. ఇంకోటి ఏంటంటే ఇలా మొత్తం హిందీ వచ్చిన వాళ్ళు ఎవరు, తెలుగు వచ్చిన వాళ్ళు అయితే ఇవ్వలేరు. బస్ అయితే మొత్తం లగ్జరీ ఉంది, మంచిగా అనిపించింది నాకైతే. చెప్తున్నా కదా, మీరు ఇట్లా మొత్తం వీడియో చూస్తే మీకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క వ్యూని మీకు చూపించి ఎంజాయ్ చేసి మీకు ఎంజాయ్ చేసి వ్యూస్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీకు తలకాయ నొప్పి ఇట్లుంటే జెండు మామ ఇట్లా అవసరం లేదు. వీడియో చూస్తే మీ తలకాయ నొప్పి గిలకాయ నొప్పి అంతా మట్టు మాయం అయిపోతుంది అని చెప్పేసి. మట్టు భాగంలో ఫస్ట్ వచ్చేసి ప్లేస్ బిర్లా మందిర్, ఢిల్లీలో ఉన్న బిర్లా మందిర్ వచ్చాము. సో చాలా మంచిగా అనిపించింది, కృష్ణుడు ఉండు అందులో, మంచిగా అనిపించింది. చాలా బాగుంది ప్లేస్ చూడడానికి. ఇట్లా ఎంతో నీట్ గా క్లీన్ గా అనిపించింది. గుడి మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంత పెద్ద గుడిని ఇట్లా ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. పెద్ద గుడి అనిపించింది నాకు, చాలా పెద్ద గుడి. ఇంకోటి ఏంటంటే మా కుల దైవం ఉండు, మా కృష్ణ దేవరా, మా కృష్ణుడు ఉన్నారనమాట దేవుడు. మాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ మా కృష్ణుని దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది, చాలా గొప్పగా అనిపించింది. మామా చెప్పరా దేవుని గురించి ఏమన్నా. శ్రీకృష్ణ యాదవ్ వంశంలకు జై. ఢిల్లీకి వచ్చేసినాం, ఢిల్లీ పార్లమెంట్ ఆఫీస్ కాడికి వచ్చినాం. మోడీ సార్ ని కలిసాం అంటే మోడీ సార్ మీటింగ్ మీద ఉన్నంట. చాలా సేపు తర్వాత కలుస్తా అని చెప్పి మాట్లాడాడు, బయట నిలవాలని చెప్పిండు. కానీ మనకు అంత టైం లేదుగా, నేను ఆయన కానీ ఆ బస్సు అవుతలేడు, పోదాం అని చెప్పి మాట్లాడుతుండు. ఇంకోటి ఏంటంటే వేరే ప్లేస్ కాడికి పోదామని చెప్పి మాట్లాడుతుంటే వేరే ప్లేస్ కాడికి పోతున్నాము. ఇంకోటి ఏంటంటే ఇండియన్ గేట్ కాడికి వెళ్తున్నాము. తర్వాత నెక్స్ట్ వీడియో అన్నీ ఉంటది, వీడియో ఆపకుండా చూడురి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ పొద్దున్న లేస్తాం, ఇంటి ముందు గేటే వస్తుండొచ్చు, కానీ ఇండియా గేట్ అయితే ఎప్పుడు చూడకుండొచ్చు. మీకు ఇప్పుడు గేట్ చూపిస్తాం. ఇండియా గేట్ అంటే ఇంటి ముందు గేట్ లేకుండా ఉండదు, చాలా పెద్దగా ఉంటుంది, మనకన్నా హైట్ ఉంటుంది, చాలా డబుల్ త్రిపుల్ ఉంటుంది. చూడండి, మనము ఢిల్లీలో టూర్ అయితే చేస్తాం కాబట్టి టూరిస్ట్ భాగంగా మేము ఇండియా గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇంత మంచిగా చూడండి, వ్యూ పాయింట్ చాలా మంచిగా జరుగుతుంది. ఏంటంటే అందరు ఫోటోలు తిప్పుతారు జస్ట్ 20 రూపాయలకి, చీప్ అండ్ బెస్ట్. కాకపోతే మన దగ్గరనే మొబైల్స్ ఉన్నాయి కాబట్టి దిగుతలేము. అందరు మా ఎమ్మడి పడుతుంది చెప్పాలంటే ఫోటోలు దింపుతాం కానీ వద్దు, మేము వీడియోలో తీసుకుంటాం. టూర్ భాగంలో అయితే మనం అయితే కుతుబ్ మీనార్ రావడం జరిగింది. ఇక్కడ టోకన్ సిస్టమ్, ఇక్కడ टोकन इधर बैठा किधर रखना भाई टोकन टोकन लेके जाना ఇది ఎంట్రీ. ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉందన్నమాట. వ్యూ పాయింట్ అయితే మంచిగా ఉంది. ఇక్కడ మొత్తం ఫారెనర్స్ వీళ్ళందరూ అయితే ఫారెనర్స్ వచ్చారన్నమాట. తెల్ల మెరిసిపోతారు, ఒక్కొక్కరు మెరుస్తారు, చమకాయిస్తారు. ఓ దేక్తలేరు. కుతుబ్ మీనార్ ఫోటో ఏంది చట్ ఏ వద్దానా ఫోటో ఎందుకు బ్రో, ఏ దానా ఫోటో ఎందుకు వాళ్ళతో. సీరియస్ మీటింగ్ లో ఫోటో వద్దంటారు. కుతుబ్ మీనార్ అంటే ఇది చాలా పెద్ద సీరియస్ మీటింగ్ లో కాబట్టి ఫోటో ఇయ్యలేదు. అడిగినాము, కాలు మొక్కినాము, వేలు మొక్కినాము, అయినా ఇయ్యలేదు. ఎందుకంటే తెల్లవురు అని చెప్పేసి గట్నే మీకేమైనా అవసరం పడుతుందేమో బాయ్స్ అని చెప్పేసి ఆ ఒక్క ఉద్దేశంతో అడిగినది. అంతే, మాకే ఉద్దేశం లేదు వాళ్ళ మీద. మీకేం అర్థమైతే లేదు, మీ గురించి ఎన్ని తంటాలు పడుతున్నాం, ఎన్ని బాధలు పడుతున్నాం అని చెప్పేసి. ఎందుకు అవసరం లేదంటే ముసలు కాబట్టి ఏం అవసరం లేదు. చూడు తెల్లవున్నాయండి, మంచిగా ఉంది కుతుబ్ మీనార్ అంటే ఇదే. అరే కోట విషయం ఎప్పుడన్నా మీరు మీ లైఫ్లో, అదే చెప్తున్నా, లైఫ్లో ఎప్పుడైనా రావాలనుకుంటే ఢిల్లీకి రారు. కానీ తినకూరి టిఫిన్ కట్టుకోవచ్చుకోరు, ఇంటికాడికి వెళ్ళి ఇంటికాడ పాసిపోయింది ఏం కాదు కానీ ఇక్కడ బువ్వ మాత్రం తినకూరు. అయ్యా బువ్వ పిరాన పిటవురాని అమ్మ, చిన్నది 4 తింటే 1500 రూపాయలు. అదే మన ఇంటికే తెలంగాణలో తిన్నామనుకో 500 పురుషతో తినవచ్చు. 1 కిలో చికెన్ తెచ్చుకొని మిగతా బాగా 2 పిచ్చుకొని తినవచ్చు.
ట్రావెలింగ్ భాగంలో మేము ఇంకో ప్లేస్కి వచ్చినాం, కుతుబ్ మినార్ ఢిల్లీలో. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ లాంటి పార్కింగ్ అంట, పార్కింగ్ గంట లెక్క ఛార్జ్ చేస్తారంట. మా బస్సు అయితే ఉరికి రామన్నాడు, అందుకే ఉరికి వచ్చినాం. ఇంకా మొత్తం ఫారినర్స్ వచ్చిన ఫోటోలు ఇస్తారు, ఎందుకేమో బల్బు మంచిగా ఉంది. కుతుబ్ మినార్ అయితే బాగుంది. ఒకప్పుడు ఎక్కి ఇచ్చేదంట, కానీ దీనికి వెళ్ళి 1400 మంది పిల్లలు చనిపోయారంట ఎక్కి. అట్లా ఎక్కడం ఆపేసిరు, డోర్స్ ఉన్నాయి ఎక్కడికి మంచిగా ఉంది కానీ ఆపేసేసిరు. పెద్ద స్టోరీ చెప్పినామాట బస్సులో, విన్నాము. అర్థం కాకైతే తిన్నాము. ఇక్కడ ఇది అయితే ఇంకా బాగుంది. ఫ్లైట్ మొత్తం ఎయిర్ ఇండియా ఫ్లైట్ మొత్తం మా మీదనే అవుతున్నాయి. ఎయిర్ ఇండియా ఫ్లైట్లు మాత్రం మీదకే అవుతున్నాయి. ఇక్కడ ఈయన సోకులు ఈయన పడుతూనే ఉండు, అది ఒకటే ఊసిపోతా ఉండు, దాన్ని గిలికరిస్తా ఉండు లోపల పెట్టి గిలికరిస్తున్నా. ఎందుకంటే యువతన ఇక్కడ ఇంకా పడితే తీసుకొని పోయి పెళ్లి చేసుకున్నాం అనుకుంటున్నా, కానీ యువత పడతలేదు. బయట దేశం మననే దిగుతుంది, తెల్ల ఉన్న వాళ్ళని దిగుతుంది, నల్ల ఉన్న ఇండియా దిగుతలేదు. ఇక్కడ బయట దేశం ఎక్కడ దిగుతుంది, బయట దేశం దిగుతలేవు. ఇండియా పోరీలు పడతలేదు, బయట దేశం పోరీలు పడుతుంది, యువత పడుతుంది నాకు. కాబట్టి నా ప్రీతే నాకు ముఖ్యం, కాబట్టి నా ప్రీతినే చూసుకుంటా, నా ప్రీతితోనే ఉంటా, నా ప్రీతితోనే సాంగ్ కట్టకుండా ఇచ్చిపెట్టారు. ఎందుకంటే ఆ రాజు అంటే చచ్చిపోయినట్టు మధ్యలోనే ఏడ్స్ వచ్చిందిరా, రాజుకి ఏడ్స్ వచ్చింది. ఇండియా వాళ్ళే కాదు, చైనా సర్కిట్లో దిగింది, ముఖాలు అప్పముఖాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే వెస్టిండీస్ సర్కిట్లో దిగింది. చూస్తే అక్కడ అట్లా అంత మంచిగా ఏమనిపిస్తలేదు, కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు చైనా వాళ్ళు, ఇక్కడ మళ్ళా తర్వాత వెస్టిండీస్ వాళ్ళు, యూరోప్ వాళ్ళు, యూకే వాళ్ళు, నల్లోళ్ళు, పచ్చోళ్ళు, ఎర్రోళ్ళు, కర్రోళ్ళు అందరు వచ్చారు. ఒక స్వతంత్ర యోధుని గురించి చెప్పబోతున్నా. అతను ఎవరో కాదు, మన పైసల అలా ఫోటో ఖచ్చితంగా ఉంటుంది. మన గాంధీ తాత అయితే అక్కడ అతన్ని సమాధి ఉంది, అక్కడ ఎంతమంది ఉన్నారు చూసినావా. ఆయన స్వతంత్రం తెచ్చింది ఒక ఎత్తు అయితే, ఆయన గోరి కట్టి ఇంకోటి మన లోట్ల మీద తిరుస్థాయిగా నిలిచిపోయిన గాంధీ గురించి, గాంధీ గొప్పతనం గురించి మనం ఎంత తెలుసుకున్నా తక్కువనే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా గద్దెలు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, మా తాతయ్య చనిపోయినప్పుడు పిట్టకు పెడితే దినాలకు ఒక్క కాకి రాలేదు, ఒక్క గద్ద రాలేదు, ఏది రాలేదు. అందుకనే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. గద్దలను చూస్తే నాకు కన్న సంబరంగా అనిపిస్తుంది. గద్దమ్మ 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 మా తెలంగాణకు రార్యమ్మ, ఒక్క గద్ద గిట్లా లేదమ్మా, దీనాలకు ఒక గద్ద పిట్టి ముడతా లేదమ్మా. మీరు నా పాట ఈయనైనా ఆలగించుకొని వచ్చి మా దినాల ఫుడ్ తినాలని చెప్పేసి మనసుకు పూర్తిగా గద్దదేవిని కోరుకుంటున్నాను. రారీ గద్దలారా, మేము తప్పు చేస్తే మమ్మల్ని క్షమించి మా తెలంగాణకు వచ్చి, మా ఆంధ్రాకు వచ్చి, మేము పెట్టిన పిట్టకు పెట్టింది కోడి కూర, మటను, చికెను, బగారా, అటు పోతే బజ్జీలు, వడలు, చేపలు అవన్నీ సేకరించండి అమ్మా. అవి ఖరాబ్ అయిపోతున్నాయి అమ్మా, ఎండకు మొత్తం ఖరాబ్ అయిపోతున్నాయి అమ్మా. ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి గద్దలారా, గద్ద సోదరులారా, సోదరి మనలారా, తాతలారా, ముత్తాతలారా, మమ్మల్ని క్షమించండి ప్లీజ్ 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 ప్లీజ్. ఈ ట్రిప్లో లాస్ట్ లొకేషన్ రెడ్ ఫోర్టే. రెడ్ ఫోర్ట్తో ఈ వీడియో అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకా కొన్ని క్లిప్స్ అయితే పెడతాం రెడ్ ఫోర్ట్, తర్వాత వీడియో ఎండ్ అవుతుంది. ఈ వీడియో తర్వాత అయితే మేమైతే మనాలి పోతున్నాం. ఇంకా దుమ్ము ఉంటుంది మంచిగా, గుడ్డు వాళ్ళు ఎంజాయ్ చేస్తాం, గుడ్డు వాళ్ళ ఈ వీడియోలు చూపెడతాం. కాబట్టి చూస్తూనే ఉంటుంది వీడియో.